వెల్కమ్ టు వెంకటస్వామి క్రియేషన్స్. ఈ వీడియో ము ముఖ్య ఉద్దేశం కొబ్బరి బొండ పైన ఎలా మనం వధూవరుల పేర్లు రాయాలి అనే దాని గురించి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో కొబ్బరి బొండం డిజైన్ ఎలా చేయాలి, ఆయిల్ పెయింట్‌తో ఈ కొబ్బరి బొండానికి కలర్స్ వేయడం జరిగింది. ఈ ఆయిల్ పెయింట్‌తోనే డిజైన్ వేశాను. దీనిలో పెయింట్ తప్ప మరేమీ వాడలేదు. ఈ వధూవరుల పేర్లు ఎలా రాయాలి, ఎలా షేడింగ్ ఇవ్వాలి, ముత్యాలలాగా ఎలా కనిపించాలి అనే దాని గురించి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ సింబల్ నొక్కండి, ఆల్ అనే ఆప్షన్ నొక్కండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారానైతే అందుతుంది. చలో మనం ఈ వీడియోలోకి వెళ్దాం. చూడండి, ఇలా బ్యాక్గ్రౌండ్ గ్రీన్ వేశాను, తర్వాత ఆరెంజ్, ఈ లవ్ షేప్లో ఆరెంజ్ కలర్ అయితే వేశాను. చూడండి, నేను ముందుగా పెన్నుతో అక్షరాలు ఏ సైజులో వస్తాయి అని ఒకసారి రాసి చూసుకున్నాను. అలా రాసి చూసుకుంటే మనం ఏ సైజులో రాసుకోవాలి, ఏ పక్కకు తీసుకోవాలి అనేది తెలుస్తుంది. చూడండి, నేను ఆయిల్ పెయింట్‌తో వేస్తున్నాను. దీన్ని వైట్ కలర్‌తో పేర్లనేవి రాస్తున్నాను నేను. చూడండి, చిన్న బ్రష్‌తో ఇలా నీట్‌గానైతే ని అనేది రాయడం జరిగింది. ఇప్పుడు కి, పెద్ద కి, ఈ కి ఎలా రాస్తున్నానో చూడండి. ముఖ్యంగా మనం గమనించాల్సి ఉంటుంది, ఎలా రాస్తున్నాడు అనేది చూడాలి. అలా చూస్తూనే ఉంటేనే మనకు రాయడం సులువుగా రాయొచ్చు. వైట్ పెయింట్‌తో రాస్తున్నాను. ఇలా కి అనేది ఇలా రాసుకోవాలి. కి, పెద్ద కి, ఇలా మనం నీట్‌గా రాయాలి. అప్పుడే అక్షరాలనేవి అందంగా కనిపిస్తాయి. చూడండి, ఎంత నీట్‌గా వేస్తున్నాను. అలాగే ఎక్కడ వెడల్పు చేసుకోవాలి, ఎక్కడ వెడల్పు ఉండకూడదు అనేది, ఈ వెడల్పు దగ్గర దూరం అనేది ఇలా దగ్గర దూరం ఉంటేనే అక్షరాలనేవి అందంగా కనిపిస్తాయి. చూడండి, ఎంత ముద్దుగా కనిపిస్తున్నాయో అక్షరాలు. ఇలా మనం మెల్లమెల్లగా రాసుకోవాలి. చూడండి, కి ఎంత అందంగా వచ్చింది. నిఖిల్, ఇలా మనం ఇంతకు ముందు వీడియోలో నేను గ్రీన్ వేశాను, తర్వాత లవ్ సింబల్‌లో
రెడ్ కలర్ వేశాను. అయితే ఈ వీడియోలో గ్రీన్ వేసి ఈ లవ్ సింబల్‌లో ఆరెంజ్ కలర్ వేశాను. ఇలా ఆరెంజ్ కలర్ వేయొచ్చు, వైట్ వేసుకోవచ్చు, యెల్లో వేసుకోవచ్చు, బ్లూ వేయొచ్చు. ఇలా డిఫరెంట్ కలర్‌లతో మనం లవ్ సింబల్ వేసుకోవచ్చు. గ్రీన్ మట్టుకు గ్రీను ఉండాలి. ఈ లవ్ సింబల్‌కు మాత్రమే కలర్లు మారుతూ ఉండాలి. కలర్లు మనం మార్చుకోవచ్చు. గ్రీన్ మాత్రం బ్యాక్‌గ్రౌండ్ ఎప్పటికీ గ్రీనే ఉండాల్సి ఉంటుంది. అప్పుడే మనకు కొబ్బరి బొండం అనేది గ్రీన్‌లో ఉంటేనే అందంగా కనిపిస్తుంది. చూడండి వా రాసిన ఇప్పుడు సా. నేను ఏ స్టైల్‌లో రాస్తున్నానో కూడా మీరు గమనించాలి. ఇవి చాలా సులువుగా రాసే అక్షరాలు. ఈజీగా రాసుకోవచ్చు. చూడండి నిఖిల్ ఇవి 3 అక్షరాలు. వసంత 4 అక్షరాలు. కాబట్టి నేను ముందుగానే ఈ వసంత అనే అక్షరాలు ఎంత సైజులో వస్తున్నాయి అని పెన్నుతో ముందుగా రాసుకొని ఫస్టు వసంత రాసి తర్వాత ఇవి ఏ సైజులో అక్షరాలు వచ్చాయి అవే అక్షరాలు సేమ్ నిఖిల్‌లో రావాలి అని ముందుగా నేను పెన్నుతో రాసిన తర్వాతనే మళ్ళీ పెయింట్‌తో రాస్తున్నాను. ఇలా మనం కరెక్ట్ సైజులో కరెక్ట్‌గా రాసుకోవాలి. అప్పుడే చాలా అందంగా కనిపిస్తాయి. లేదు ఒక అక్షరం చిన్నగా, ఒక అక్షరం పెద్దగా, ఒక అక్షరం వంకరగా ఇలా రాయకూడదు. అలా రాస్తే చూడటానికి అంత బాగుండదు. కాబట్టి అక్షరాలన్నీ ఒకే సైజులో, ఒకే వెడల్పుతో, ఒకే హైట్‌లో అనేవి కంపల్సరీ ఉండాలి. అన్నీ ఒకే సైజులో ఉంటేనే మనకు అందంగా కనిపిస్తుంది. వసంత ఇలా రకరకాల స్టైల్‌లో మనం రాసుకోవచ్చు. తెలుగు అనేదే కాకుండా ఇంగ్లీష్‌లో కూడా రాసుకోవచ్చు. ఏ భాషలోనైనా రాసుకోవచ్చు. మనకు కస్టమర్ ఏ విధంగా అడిగితే ఆ విధంగా ఇవ్వటం మన పని. చూడండి వైట్‌లో కొద్దిగా బ్లూ వేశాను. వైట్‌లో కొద్దిగా బ్లూ మిక్స్ చేసి ఇలా రౌండ్ చుక్కలనేవి పెడుతున్నాను. ఇలా ఈ రౌండ్ చుక్కలనేవి కూడా ఒకే మాదిరిగా పెట్టాలి. ఒకటి పెద్దగా, ఒకటి చిన్నగా ఇలా రాకుండా చూసుకోవాలి. ఇలా మొత్తం పెట్టేసిన తర్వాత చూడండి మళ్ళీ కింద 3 చుక్కలు, మళ్ళీ దాని కింద ఒక చుక్క, మళ్ళా ఒకటి విడిచిపెడుతున్నాను చూడండి మధ్యలో ఒక చుక్క విడిచిపెట్టి తరువాత ఈ 3 చుక్కలనేవి వేస్తున్నాను. మళ్ళీ ఆ 3 చుక్కలలో మధ్యలో చుక్క ఒకటి పెడుతున్నాను. అంటే ఇలా మనం
డిజైన్‌గా ఇట్లా బార్డర్‌లో డిజైన్ వేసుకోవచ్చు. అందంగా కనిపిస్తాయి. చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో. ఇలా రకరకాల బ్యాగ్ రకరకాల బార్డర్‌లనేవి వేసుకోవచ్చు. ఇంకా, ఇంకా మరిన్ని వీడియోలలో మీకు ఇంకా మంచి డిజైన్‌గా చూపించడం జరుగుతుంది. చూడండి. ఇప్పుడు అక్షరాలకు షాడో ఇస్తున్నాను. అక్షరంకు ఎక్కడ రాసినా కూడా షాడో అనేది కింది భాగంలోనే రాయాలి. అప్పుడే ఆ షాడో అనేది కరెక్ట్‌గా కనిపిస్తుంది. ఎక్కడ రాసినా మనం షాడో పూర్తిగా కింది భాగంలో రాయాలి. అప్పుడే ఆ అక్షరం అనేది మనకు అందంగా కనిపిస్తుంది. ఒక పక్కకి ఈ విధంగా, మరో పక్కకి ఈ విధంగా అలా రాయకూడదు. పైన షేడింగ్ ఇస్తే పూర్తి అన్ని అక్షరాలకు పైననే ఇవ్వాలి. లేదు వన్ సైడ్ ఒక పక్కకు ఇస్తే మొత్తం అక్షరాలన్నిటికి ఒకే పక్కకి ఇవ్వాలి. అప్పుడే మనకు లుక్ అనేది కనిపిస్తుంది. కాబట్టి మనం ఎక్కడ షాడో వేస్తున్నామో అక్కడనే కరెక్ట్‌గా అన్ని అక్షరాలకు ఒకేలాగా ఇవ్వాలి. చూడండి. ఇప్పుడు నిఖిల్ ఎలా కనిపిస్తుంది? అందంగా కనిపిస్తుంది కదూ! అలా మనం వేసుకోవాలి. చూడండి. నేను బ్లాక్ అనేది మొత్తానికి అక్షరాలకు కింది భాగంలోనే ఇస్తున్నాను. ఇలా ఇవ్వాలి. అప్పుడే అక్షరాలనేవి హైలైట్‌గా కనిపిస్తాయి. చూడ్డానికి కూడా అందంగా కనిపిస్తాయి. మనం ఎంత స్లోగా, ఎంత ఇష్టంతో వేస్తామో అంత బాగా లుక్ అనేది వస్తుంది. తొందరగా చేస్తే లుక్ అనేది రాదు. కొద్దిగా కష్టపడైనా కానీ మంచి లుక్ వచ్చేలానైతే మనం పెయింట్ అనేది వెయ్యాలి. అప్పుడే మనం చేసిన పని అందరికి నచ్చుతుంది. చూడండి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు పూర్తి బ్లూ వేస్తున్నాము. ఈ పూర్తి బ్లూ కూడా మనం ఎటు సైడ్ వేస్తే ప్రతి దానికి, ప్రతి చుక్కకు కూడా అటు సైడే వచ్చేలాగా వేసుకోవాలి. ఆ చుక్క కింద ఉన్నా, పైన ఉన్నా, ఎక్కడ ఉన్నా మన షాడో అనేది మాత్రం అన్నిటికీ ఒకే పక్కకు వచ్చేలా ఉండాలి. అప్పుడే చూడ్డానికి అందంగా కనిపిస్తుంది. లేదు ఒక చుక్కకు పైన, కింద, అటుపక్క, ఇటుపక్క ఇలా ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా వేస్తే అది గజిబిజిగా ఉంటుంది. అది అంత మంచిగా కనిపియదు. చూడండి ప్రతి చుక్క కూడా నేను ఒకే సైడ్ అనేది ఇచ్చాను. ఇప్పుడు చూడండి వైట్. మనం బ్లూ ఎక్కడైతే ఇచ్చామో దానికి అపోజిట్‌లో వైట్ అనేది వేస్తున్నాను. ఇలా వైట్ అనేది కొద్దిగా చుక్క మాత్రమే ఒక చుక్క పెట్టనట్టు పెట్టాలి. మనకు ఒక్కో దాంట్లో 3 కలర్లు కరెక్ట్‌గా కనిపించేటట్టు ఉండాలి. లైట్ బ్లూ, డార్క్ బ్లూ అలాగే ఈ వైట్. ఈ 3 కలర్లు
ప్రతి చుక్కలో కనిపిస్తేనే ముత్యాలలాగా అందంగా కనిపిస్తాయి. ఇలా చెయ్యాలి. అప్పుడే మనకు అందంగా కనిపిస్తుంది. మన కస్టమర్ కూడా సూపర్‌గా వేశాడు అని అనుకుంటారు. కాబట్టి మనం ఎంత నీట్‌గా వేయేస్తే అంత నీట్‌గా, ఎన్ని రకాల డిజైన్‌లు వస్తే అన్ని రకాలుగా, ఒక్కొక్క పెళ్లిలో, ఒక్కొక్క కొబ్బరి బొండానికి ఒక్కొక్క రీతిలో డిజైన్ అనేది వెయ్యాలి. అందరికీ ఒకేలా ఉండకూడదు. చూడండి ఇప్పుడు ఎంత అందంగా కనిపిస్తుంది కదూ! ఇలా మనం నీట్‌గా చేసుకోవాలి. మళ్ళీ మధ్యలో చూడండి బ్లూతో రాస్తున్నాను. వెడ్స్ అని రాస్తున్నాను. ఇది ఎక్కువగా హైలైట్ ఉండకూడదు. మనకు ముఖ్యంగా కనిపిచ్చేవి వధూవరుల పేర్లు హైలైట్ మాత్రం అవి ఖచ్చితంగా హైలైట్‌గా కనిపియాలి. చూడండి ఇప్పుడెంత అందంగా కనిపిస్తుంది. ఇలా, ఇలా మాత్రం నీట్‌గా చెయ్యాలి. అది మన గొప్పతనం.